ఎందుకు భార్యను సన్మానించాలి అన్నప్పుడు భార్య చేసే త్యాగం, భార్య పడుతున్న శ్రమ చాలా గొప్పది. ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చేసిందో, ఎప్పుడైతే నువ్వు నా భర్త అని అనుకుందో, ఎప్పుడైతే తలదించి తాలి కట్టించుకుందో, నీవే భర్తవని, నీవే సర్వస్వమని, నీవే తన ప్రాణం అనుకుని నీ ముందుకు వచ్చి నిలవబడి తలదించుకొని తాలి కట్టించుకున్నది మొదలు ఇక తన కన్నవారిని మర్చిపోయిందే, తన ఇల్లు వదిలేసింది, ఊరు వదిలేసింది, సమస్తాన్ని వదిలేసింది. నీతో పాటు నీ ఇంటికి వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వచ్చేస్తుంది, నీకు సేవ చేస్తుంది, పుట్టిన పిల్లకు సేవ చేస్తుంది. మరి కొంతమంది స్త్రీలు ఉంటారు, నిజంగా మొక్కాలి, నిజంగా అత్తమామలను కూడా దగ్గర పెట్టుకొని కన్నవారిలా చూసే, ప్రేమించే, పోషించే అలాంటి కోడళ్లను చూస్తున్నప్పుడు నిజంగా మనసు కరిగిపోతుంది, మనసు పులకించిపోతుంటది. ఇంత త్యాగం చేస్తుంది నీ భార్య, సన్మానించవా, అవమానపరుస్తావా? వారిని దుఃఖ పెడితే, మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఏ స్త్రీ అప్పుడప్పుడు ఏమన్నా లోకంలో ఒక మంచి మాట అంటారండి, ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు ఇంటికి మంచిది కాదు అని లోకంలో ఒక మంచి సామెత చెప్తుంటారు. నీ భార్య నీ విషయంలో దుఃఖపడుతుంది, నీ భార్య నీ విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది అంటే అది భర్తగా నీకు మంచిది కాదు, నీ ఫ్యామిలీకి మంచిది కాదు, అసలు నీ కుటుంబానికే మంచిది కాదు.